నమస్తే అండి. నర్సరీ నుంచి తెచ్చిన చామంతి మొక్కల్ని ఎలా నాటుకోవాలి? దానికి బెస్ట్ సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి? అలానే పాట్ సైజ్ ఏముండాలి? అసలు పాట్‌ని ఎలా ఫిల్ చేయాలి? అనేది ప్రతీది కూడా ఈ వీడియోలో ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఇందులో కూడా మీకు కొన్ని టిప్స్ చెప్తాను. అలానే ఇప్పుడు మనం చామంతి కటింగ్స్ పెట్టుకోవచ్చా? లేదా? అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ముందుగా మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన పనండి. మనం నర్సరీకి వెళ్ళినప్పుడు మొక్కలనేవి కొంచెం హెల్తీగా ఉన్నవి, అలానే బ్రాంచెస్ అనేవి ఎక్కువగా ఉండేటట్టుగా లీవ్స్‌కి ఎలాంటి డిసీజ్ లేకుండా ఇవన్నీ చూసుకొని మనం ఒక హెల్తీ మొక్కని మనం తేవాలి. కానీ మీరు పాట్‌లో ఉన్న మొక్కల్ని తీసుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ వాటికి ఫ్లవరింగ్ అనేది వచ్చి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏ మొక్క తీసుకున్నా కూడా కవర్‌లో ఉండాలి. దానికి మనకి బడ్స్ మాత్రమే ఉండాలి. అంటే మొగ్గలు మాత్రమే ఉండాలండి. అవి అక్కడే ఫ్లవరింగ్ అయిపోయిందనుకోండి, మనం ఇంటికి తీసుకొచ్చాక ఫ్లవరింగ్ రావడం అనేది కొంచెం కష్టమవుతుంది. కాబట్టి మీరు మొగ్గలున్నవి మాత్రమే మీరు మొక్కలు తీసుకొని రండి. అయితే కవర్‌లో మొక్కలు ఎందుకు తీసుకురమ్మన్నాను అంటే, మీరు పాట్‌లో ఉన్న మొక్కలు ఆల్రెడీ రూట్ బౌండ్ అయ్యి ఉంటుందండి. ఇప్పుడు మనకు కవర్‌లో ఉన్న మొక్కలకైతే రూట్ బౌండింగ్ అనేది ఉండదు. కాబట్టి మనము కవర్‌లో ఉన్న మొక్కలు మాత్రమే తేవాలి. మనం వాటిని తీసుకొచ్చాక వాటిని ఒక 1 వీక్ వరకు అలానే ఉంచేయాలండి. ఇంకోటేంటంటే మీరు వాటిని సెమీ షేడ్‌లో పెట్టాలి. కంప్లీట్‌గా డార్క్ ఉన్న ప్లేస్‌లో మాత్రం పెట్టొద్దు. అయితే మీరు తెచ్చాక ఎప్సమ్ సాల్ట్ వాటర్ అలానే మీరు సాఫ్ట్ ఫంగిసైడ్ వాటర్ అనేవి స్ప్రే చేయాలండి. 2 డేస్ వన్స్ స్ప్రే చేయండి. ఎందుకంటే అక్కడ వాతావరణానికి, మన ఇంటి వాతావరణానికి కొంచెం తేడా ఉంటుంది కాబట్టి. అయితే మనము ఇక్కడ రీపాట్ చేసేటప్పుడు మనము పాట్ సైజ్ ఏం తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాట్ సైజ్ వచ్చేసి మినిమమ్ మనకి 10 ఇంచెస్ ఉండాలండి. అయితే దానికి హోల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండాలి. అయితే మనం పాట్ ఎలా నింపాలి అనేది సాయిల్ మిక్స్ కంప్లీట్ అయ్యాక చెప్తానండి. అయితే ఇప్పుడు సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మనం తీసుకోవాల్సింది సాయిల్ అండి. సాయిల్ వచ్చేసి 50% తీసుకోవాలి. అయితే నేను ఇక్కడ పాత మట్టిని యూజ్ చేసుకుంటున్నానండి. కాబట్టి మీరు పాత మట్టి ఉంటే పాత మట్టి వాడుకోండి. లేదు కొత్తది ఉంటే కొత్తది వాడుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కంపోస్ట్ అండి. కంపోస్ట్ వచ్చేసి నేను 30% తీసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర వర్మీ కంపోస్ట్ లేదనుకోండి, వర్మీ కంపోస్ట్ కాకుండా కౌ డంగ్ కానివ్వండి, లేదా మేకల ఎరువు కానివ్వండి, అదైనా పర్లేదు. ఒక 30% తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనము కోకోపీట్ అండి. కోకోపీట్ వచ్చేసి 10% తీసుకుంటున్నానండి. అలానే మనకి శాండ్. శాండ్ వచ్చేసి 10% అండి. అయితే నాది పాత మట్టి కాబట్టి శాండ్ అనేది నేను కొంచెం తక్కువగా కలుపుకుంటున్నానండి. మీరు కొత్త మట్టి అయితే బంక మట్టి కానివ్వండి, ఏదైనా కానివ్వండి కంపల్సరీగా శాండ్ అనేది కలుపుకోవాలి. ఇక్కడ వరకి పర్ఫెక్ట్ అండి. మీరు సాయిల్ మిక్స్ అనేది. ఇందులో మనం నీమ్ కేక్ పౌడర్ ఎలాగో వేస్తామో అదొక 100 గ్రామ్స్ వేసేసుకోండి. ఇక్కడ వరకు మీరు సాయిల్ మిక్స్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయేవి అన్నీ కూడా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వాడుకోండి. ఒకవేళ లేకపోతే స్కిప్ చేయండి. కానీ అవి వేయడం వల్ల ఏంటంటే మనకి చామంతి మొక్కలనేవి గ్రోత్ బాగా ఉంటుంది. అలానే దానికి ఎలాంటి పెస్ట్ రాదండి. ఇవి ఉంటే ఖచ్చితంగా వాడుకోండి. బోన్ మీల్ వచ్చేసి మనము ఒక పాట్‌కి 100 గ్రామ్స్ అండి. అదే ఇప్పుడు 2 పాట్స్ అయితే మీరు 200 గ్రామ్స్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వుడ్ యాష్ అండి. అదొక స్పూన్ తీసుకోండి. నెక్స్ట్ మనము ట్రైకోడర్మా విరిడి అండి. ఇది ఖచ్చితంగా తీసుకోండి. ఇది కూడా ఒక స్పూన్ తీసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ సాఫ్ట్ ఫంగిసైడ్ ఉందనుకోండి, అది కూడా ఒక స్పూన్ తీసుకొని కలుపుకోండి. అయితే ఇవన్నీ మంచిగా కలుపుకొని పెట్టుకోవాలండి. కొంచెం నీళ్లు చల్లుకుంటే ఇది మొత్తము కలుపుకోవాలండి సాయిల్ మిక్స్‌ని. అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మీకు. మీరు ఈ సాయిల్ మిక్స్ అనేది మొక్కలు తీసుకురాక ముందే మీరు ఈ సాయిల్ మిక్స్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే దీంట్లో మనం ట్రైకోడర్మా, నీమ్ కేక్ ఇవన్నీ వేస్తున్నాం కదండీ! దాంట్లో ఉన్న హీట్ అనేది మనకి పోతుంది. మీరు మొక్కలు తెచ్చినాక ఎలాగో ఒక వారం ఎలాగో ఉంచుతారు కదండీ! ఆ తర్వాత ఆ సాయిల్ వేసేసి మీరు వెంటనే మొక్కల్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం మొక్కల్ని ఎలా పెట్టాలి? అలానే పాట్‌ని ఎలా ఫిల్ చేయాలి అనేది తెలుసుకుందామండి. పాట్ ఏది తీసుకున్నా కూడా మనకి డ్రైనేజ్ హోల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండాలండి. చూడండి నేను ఎన్ని పెట్టానో. ఎందుకంటే మనకి చామంతి మొక్కలొచ్చేసి పాలీ హౌస్‌లలో గ్రో చేస్తూ ఉంటారు. అవి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. అవి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారండి. కాబట్టి మనకి దానికి ఏరియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. అందుకే డ్రైనేజ్ హోల్స్ అనేవి ఎక్కువగా పెట్టుకోండి. అయితే దాన్ని ఎలా ఫిల్ చేయాలంటే ముందుగా మనం ఎన్నైతే హోల్స్ చేసామో ఆ హోల్స్ అన్నిటికి కూడా మనము చిన్న చిన్న పెంకులు కానివ్వండి, రాళ్ళు కానివ్వండి, లేదా మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే దియాస్ ఉంటాయి అవి కూడా వేసి వాటిని మీరు కవర్ చేయాలండి. ఎన్ని ఉంటే అన్ని కవర్ చేయాలి. ఒక్కటి కూడా వదలకూడదు. అన్నీ కవర్ చేశాక మీ దగ్గర ఒకవేళ బొగ్గులు ఉన్నాయనుకోండి, బొగ్గులు ఒక లేయర్ వేయండి. బొగ్గులు వేశాక చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదండీ! మనము ఇసుక జల్లెడ చేసినంక మనకి అవి ఉంటాయి మిగిలిపోతాయి కదా! అది కూడా మీరు ఒక లేయర్ వేసుకోండి. ఒకవేళ అవైలబుల్‌గా ఉంటే. ఒకవేళ లేవు డ్రై లీవ్స్ ఉన్నాయనుకోండి, డ్రై లీవ్స్ వేసుకొని కూడా మీరు పాట్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. అయితే నేనిక్కడ ఏం చేస్తున్నానంటే చిన్న స్టోన్స్ వేస్తున్నానండి. అలాగే నా దగ్గర కొబ్బరి బోండాలో మనకి పైన వస్తది కదండీ! అవి ఒక 2 వేసేసి నేను పెడుతున్నాను. ఎందుకంటే పాట్ కూడా మనకి చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. ఇంకోటేంటంటే మనకి ఏరియేషన్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. నేను దాంతోటి మాత్రం నేను ఫిల్ చేస్తున్నానండి.
ఇంకొక విషయం ఏంటంటే మనం ప్రిపేర్ చేసుకున్న మట్టి సగం ఫిల్ చేసుకోవాలండి. మనం మొక్కను పెట్టేటప్పుడు మనం కవర్‌లో నుంచి తీస్తాం గదండీ! తీసినప్పుడు దాంట్లో ఉన్న మట్టి అనేది బంక మట్టిలాగా ఉందా? లేకపోతే పొడి పొడిగా ఉందా? అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకవేళ పొడి పొడిగా ఉంటే కింద ఉన్న మట్టిని కొంచెం లూజ్ చేసుకోండి. మీరు రూట్ బాల్‌ని మీరు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. లేదు మీరు బంక మట్టి ఉంది అనుకుంటే దాదాపుగా దాన్ని ఒక 50% వరకు మట్టి అనేది రిమూవ్ చేయాలండి. ఒకవేళ అలా చేస్తేనే మొక్క అనేది సర్వైవ్ అవుతుంది. కాబట్టి మీరు ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. నమస్తే అండి. మొక్కల పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వన్ స్టాప్ ఆల్ సొల్యూషన్ లాగా మన ఛానెల్‌లో ప్రతి 15 రోజులకొకసారి లైవ్ జరుగుతుంది. ఆ లైవ్‌లో మీ మొక్కలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు నాతో మాట్లాడొచ్చు. లైవ్‌తో పాటు మీరు నాకు వాట్సాప్‌లో కూడా మెసేజ్ చేయొచ్చండి. మెసేజ్ చేస్తే ఫాస్ట్‌గా మీకక్కడ సొల్యూషన్ చెప్పేస్తాను. అలానే వీడియో పెట్టగానే మీకు ఎర్లీ యాక్సెస్ దొరుకుతుందండి. ఇవన్నీ బెనిఫిట్స్ మీరు పొందాలి అంటే మీరు మన ఛానెల్‌లో మెంబర్‌షిప్ తీసుకోవాలండి. ఎంతో ఖర్చు అనుకునేరు లేదండి. గోరంత ఖర్చు కొండంత లాభం అండి. కాబట్టి మీరిలా తీసుకుంటే నాకొక చిన్న మోటివేషన్ ఇంకా క్వాలిటీ కంటెంట్ నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మొక్క పెట్టి చూసుకోవాలి. మొక్క పెట్టి చూసుకొని అది మిడిల్‌లో ఉందా? లేదా? అనేది చూసుకోవాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. మొక్కకి ఏవైనా ఎండిపోయిన లీవ్స్ కానివ్వండి, కొమ్మలు కానివ్వండి, లేదా పువ్వులొచ్చి ఎండిపోయినయి కానివ్వండి, అవన్నిటిని కూడా మనము రిమూవ్ చేయాలి. ఒకవేళ మనం అలా రిమూవ్ చేయలేదనుకోండి, మిగతా కొమ్మలు కానివ్వండి, ఆకులు కానివ్వండి ఎండిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే దానికి ఎనర్జీ అంతా దానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మొక్కని పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనకి వాటరింగ్ అనేది మంచిగా ఇవ్వాలండి. ఫస్ట్ టైం కాబట్టి ఇచ్చాక అంటే ఆ వాటరింగ్‌లో మనం ఏం చేయాలంటే ఎప్సమ్ సాల్ట్ అలానే సాఫ్ ఫంగిసైడ్ 1 లీటర్ వాటర్‌లో 1 గ్రామ్ వేసేసుకొని మీరు మంచిగా కలుపుకొని కంప్లీట్‌గా దానికి మొక్కకి ఇవ్వండి. ఇంతే అండి. ఇలా మీరు చేశారనుకోండి మీ చామంతి మొక్కలు అస్సలు పాడవ్వవండి. అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే చిన్న మొక్కలు తీసుకొచ్చి చాలా పెద్ద పెద్ద పాట్‌లలో పెడుతూ ఉంటారు. దాని వలన కూడా మనము నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలనేవి పాడైపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలండి. అయితే ఇప్పుడు కటింగ్స్ పెట్టుకోవచ్చా? యెస్ అండి. ఇప్పుడు కూడా మీరు కటింగ్స్ పెట్టుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు కటింగ్ పెడుతున్నాం కదండీ! ఆ కటింగ్‌కు ఉన్న లీవ్స్ అనేవి కూడా మీరు రిమూవ్ చేయాలండి. రిమూవ్ అంటే కంప్లీట్‌గా చేయొద్దు. మీరు ఎంత వరకైతే మట్టిలో పెడతారో అంతవరకే రిమూవ్ చేయండి. ఒకవేళ లీవ్స్ అలానే ఉన్నాయనుకోండి ఫంగస్ వస్తుంది. మనకి కటింగ్ కూడా తొందరగా గ్రో అవ్వదు. పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. చాలా మంచిగా గ్రో అవుతాయి. అవి కూడా మీరు 10 ఇంచ్ పాట్‌లో పెట్టుకోండి డైరెక్ట్‌గా. ఇప్పుడు ఏదైతే సాయిల్ మిక్స్ చెప్పానో అదే సాయిల్ మిక్స్‌లో మీరు పెట్టేసేయండి. వాటికి కూడా మంచిగా మొగ్గలొస్తాయి. నేను మాత్రం 2 కవర్‌లో ఉన్నయి తీసుకొచ్చానండి. ఒకటి మాత్రం పాట్‌లో ఉంది. పాట్‌లో ఉన్నది ఇప్పుడు నేనేం రీపాట్ చేయట్లేదండి. అది వచ్చేసి మనకి గ్రీన్ చామంతి. ఒకటేమో యెల్లో తీసుకున్నాను. ఒకటి వైట్ అండి. నా దగ్గర పాత మొక్క వచ్చేసి చిన్నగా ఉంటుందండి. చుట్టూ వైట్ వచ్చేసి మధ్యలో యెల్లో కలర్ ఉంటుంది. అవి కూడా నేనిప్పుడు కటింగ్స్ పెడుతున్నాను. చాలా మంచి కలర్స్ అండి. గ్రీన్ కలర్ ఇప్పుడు నేను తీసుకొచ్చిన కలర్స్ ఎలా అనిపించాయి అనేది ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే స్ట్రాబెర్రీ మొక్కలు కూడా రీపాట్ చేయాలనుకుంటున్నానండి. వాటి గురించి మీకు కేర్ అండ్ టిప్స్ కావాలి అనుకుంటే ఒక్కసారి కామెంట్ చేయండి. మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్.